Good morning, good afternoon, good evening, guys. This video is from our Hack Series 2026. Okay, in medieval India, the term Fanam referred to. Fanam referred to. ఫనం అనే తెలిసిన వాళ్ళు అయితే ఆన్సర్ పెట్టేస్తారు, కానీ తెలియని వాళ్ళు ఎలా సాల్వ్ చేయాలి? దిస్ ఈజ్ వేర్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ అవర్ హ్యాక్ సిరీస్ కమ్స్ ఇన్. ఓకే, క్లోతింగ్ క్లోతింగ్ కాయిన్స్, ఆర్నమెంట్స్, వెపన్స్. ఇప్పుడు చూడండి, మిడివల్ ఇండియా యొక్క ప్యాటర్న్ని 13 ఇయర్స్గా అనలైజ్ చేసుకుంటే ద మోస్ట్ ఎకనామిక్ ఆప్షన్ విల్ బి ద ఆన్సర్. అదే ఏన్షియంట్ ఇండియాని మనం గమనిస్తే, దాని క్వశ్చన్స్ గమనిస్తే 13 ఇయర్స్ నుంచి ద మోస్ట్ రిలీజియస్ ఆప్షన్ విల్ బి ద ఆన్సర్. ఓకే, రిలీజియస్ ఆప్షన్. ఎందుకంటే ఏన్షియంట్ ఇండియాలో జైనిజం, బుద్ధిజం, వైష్ణవిజం, శైవిజం ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యాయి. కానీ మిడివల్ ఇండియాకి వచ్చేసరికి ఒక ముఘల్ రూల్ ఉంది కాబట్టి అక్కడ ఎకనామిక్స్ ఫేమస్ అయింది. అంటే అక్కడ ఇన్వెన్షన్స్ అయ్యాయి, అక్కడ కాయిన్స్ మింట్ అయ్యాయి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, క్లోతింగ్ అనేది కల్చరల్ ఆప్షన్ అనమాట. సో దిస్ కాంట్ బి ద ఆన్సర్. కాయిన్స్ అనేది ఎకనామిక్ ఆప్షన్, దిస్ కెన్ బి ద ఆన్సర్. ఆర్నమెంట్స్ మళ్ళీ కల్చరల్కి వచ్చింది, దిస్ కెనాట్ బి ద ఆన్సర్. వెపన్స్ కెన్ బి సెడ్ యాజ్ ఎకనామిక్, కానీ వెపన్స్ అనేది ఎక్కువ వార్ అనమాట, ఎక్కువ డిప్లొమసీ అనమాట. సో ఇది ఐఆర్ కూడా కొంచెం వెళ్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం. కాయిన్స్కి వెపన్స్కి మధ్యలో మనం చూస్ చేసుకుంటే ద మోస్ట్ ఎకనామిక్ ఆప్షన్ ఈజ్ కాయిన్స్. దట్ ఈస్ మై ఆన్సర్ ఈజ్ కాయిన్స్. థ్యాంక్ యూ. టు డెవలప్ యువర్ కామన్ సెన్స్ ఇన్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ఫాలో హ్యాక్ సిరీస్. థ్యాంక్ యూ గైస్.